సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి వారు రీట్వీట్ చేసింది సమితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్ గా, ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ గా వాస్తవంగా ఉన్నదాన్నే చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదే విధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్ లో ఎక్కడ కూడా ఆమె చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలియేషన్ కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్ కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్ లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాయి. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందే నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా క్లెయిమ్ చేసిందే నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిపల్లి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని, ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచిస్తుందని నేను భావిస్తున్నాను. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. ఒక పక్కన ఆయనే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఆయనే అనూహ్య పరిణామాల నేపథ్యం కావచ్చు, మరో పక్కన మంత్రి పదవి కావాలన్నటువంటి ఆకాంక్ష కావచ్చు. సో వీటన్నిటిని ఉపయోగించుకొని అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు నడవాలన్నటువంటి భావనతోటి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే చేరడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ పైనే ఇటీవల ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సైతం కొంతమంది మంత్రులను ఉద్దేశించి, ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులను ఉద్దేశించి కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ కనుక ఏ ఎమ్మెల్యే అయినప్పటికీ పార్టీ మారినటువంటి దాని తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ పైన, లేకపోతుంటే ప్రతిపక్ష పార్టీలో చేరితే అధికార పక్షం పైన ఎవరైనా కానీ కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు కావచ్చు, హాట్ కామెంట్స్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీల పైన చేయడం సహజం. కానీ ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ ఉన్నాడు, అది కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే. కొన్ని వ్యాఖ్యలను కనుక చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకోవడం జరిగింది హైడ్రాని. అంటే చెరువులని, కుంటలని, నాలాలను కాపాడాలి, ఎవరైతే అక్రమమైనటువంటి కట్టడాలు కట్టిల్లో వాటిని అన్నిటి కూడా ధ్వంసం చేయాలని చెప్పేసి భావించి హైడ్రాని తీసుకొస్తే హైడ్రాను వ్యతిరేకించడం జరిగింది. సరే, హైడ్రా మంచిది చెడ్డదంటే అది పక్కన పెట్టు, కానీ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అది. దాన్ని కూడా మరి హైడ్రాని తీసుకురావడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి విధంగా ఉందంటూ కొన్ని హాట్ కామెంట్ గతంలో చేయడం జరిగింది. దాని తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి దాంట్లో మరి కేటీఆర్ను విచారిస్తున్నటువంటి సందర్భంలో, దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా దీంట్లో 50 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగం జరిగింది, దీంట్లో కేటీఆర్ యొక్క పాత్ర ఉంది, కేటీఆర్తో పాటు కొంతమంది అధికారుల నేతృత్వంలో ప్రభుత్వం యొక్క అండదండలతో ఈ యొక్క ఫార్ములా ఈ రేసును నిర్వహించడం జరిగింది, ఈ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో లాస్ అయిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉంటే దానం నాగేందర్ మాత్రం దాన్ని సమర్థించుకుంటూ వచ్చి హైదరాబాద్ యొక్క ఇమేజ్ని పెంచడానికి మాత్రమే హైడ్రాను అలాగే ఫార్ములా ఈ రేసుని తీసుకొచ్చింది గత ప్రభుత్వం అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నేతలని మెచ్చుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత దానం నాగేందర్ బ్యాక్ టు హోమ్, ఏదైతే గెలిచినటువంటి పార్టీ బీఫామ్ పైన ఏ పార్టీ నుంచి బీఫామ్ అయితే తీసుకున్నాడో ఆ పార్టీ వైపు వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉన్నది. ఇప్పటి నుంచే చేస్తూ ఉన్నాడా, ఈ మాటల ద్వారానే చేస్తూ ఉన్నాడంటే 100% ఇప్పటికే దానం నాగేందర్ పైన
మరి సుప్రీంకోర్టులో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వివేకానంద కావచ్చు, మరో పక్కన పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ వేసినటువంటి వివిధ పిటిషన్లు ఉన్నాయి. అవి రేపో మాపో వాటిపైన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత, హైకోర్టుకు వెళ్ళిన తర్వాత పార్టీ మారినటువంటి, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకమైనటువంటి తీర్పులు వస్తున్నటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈ ఉప ఎన్నికలు తప్పేలాగా లేవు అని చెప్పేసి భావించినటువంటి దానం నాగేందర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఒకవేళ దానం నాగేందర్ని తీసుకున్నట్టయితుంటే మిగతా ఉన్నటువంటి 9 మంది ఎమ్మెల్యేలను కూడా, అంటే మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది దీంట్లో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు రావాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో ముందు వరుసలో దానం నాగేందర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కానీ నిన్న మొన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మరి కేటీఆర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను మళ్ళీ తీసుకునేదే లేదు, వాళ్ళను ఓడించేంత వరకు మేము నిద్రపోమని చెప్పేసి ఆయన శపథం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక పక్కన దానం నాగేందర్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మళ్ళీ ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఏమైనా సానుకూలంగా స్పందిస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఒక పక్కన ఆ వ్యాఖ్యలు పాత అయితే ఇప్పుడు ఈరోజు చేసినటువంటి తాజా వ్యాఖ్యలు ఏంటంటే 27వ తేదీన వరంగల్లో నిర్వహించేటువంటి పెద్ద ఎత్తున రజతోత్సవ సభను జరపాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. 27వ తారీఖున మరి కేసీఆర్ ఆ బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నాడు. ఇది ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో నూతన ఉత్సాహం తీసుకురావడానికి కోసం, కార్యకర్తల్లో వాళ్ళకు ఒక రకమైనటువంటి భరోసాను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ రజతోత్సవ సభని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలన్నటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేస్తూ ఉన్నారు. దానిపైన కూడా ఈరోజు దానం నాగేందర్ స్పందిస్తూ మరి కేసీఆర్ యొక్క సభ ఫుల్ సక్సెస్ అవుతుంది, కేసీఆర్ని చూసేందుకు జనం ఎగబడతారు, కేసీఆర్ను చూసేందుకు జనం ఇప్పటికే ఆసక్తి చూపుతున్నారు, ఈ యొక్క సభకి చాలామంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు. అంటే దీన్ని అన్నింటినీ కనుక చూసినట్టయితుంటే ఆ పార్టీలోనే ఉంటూ మరి ఆపోజిట్ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన మరి మెచ్చుకున్నటువంటి విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది ఆయన ఖచ్చితంగా పార్టీ మారబోతూ ఉన్నాడు. ఇప్పటికే గులాబీ కండువను మార్చి అక్కడ 3 రంగుల కండువ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ కండువని కింద పడేసి మళ్ళీ గులాబీ గూటికి వెళ్ళాలన్నటువంటి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఎవరైనా అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో నేను అభిమానించేది అభిమానిస్తా, 2 నాయకులను మాత్రమే నేను అభిమానించేటువంటి వరుసలో ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే, రెండోది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రతిసారి మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వానికి పాజిటివ్గా ఉండేటువంటి వ్యాఖ్యలు ఎక్కడ చేయట్లేదు, కానీ నెగిటివ్గా ఆయన అంటే పార్టీలో ఉంటూ ఆ పార్టీకి నెగిటివ్ తీసుకొచ్చేటువంటి విధంగా దానం నాగేందర్ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చూసినట్టయితే ఇదే మనకు ప్రత్యేకంగా గుర్తొచ్చేటువంటి అవకాశం మనకు ఖచ్చితంగా అదే అనుమానం వస్తుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడిన అనేది కూడా ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. అసలు ఆ సభ పైన మీ ఉద్దేశం ఏంటి? అసలు భారీ సక్సెస్ అట, అది ఉప ఎన్నికలు కూడా వస్తాయంటారు. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయన చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా ఉన్నాయి. దాన్ని నేనేం చెప్పాలి? అసలు ఆ సభ పైన మీ ఉద్దేశం ఏంటి? అసలు భారీ సక్సెస్ అట, అది ఉప ఎన్నికలు కూడా వస్తాయంటారు. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయన చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా ఉన్నాయి. దాన్ని నేనేం చెప్పాలి? అసలు ఆ సభ పైన మీ ఉద్దేశం ఏంటి? అసలు భారీ సక్సెస్ అట, అది ఉప ఎన్నికలు కూడా వస్తాయంటారు. సో ఇది దానం నాగేందర్ గారు అయితే మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చూస్తే ఎవరికైనా ఖచ్చితంగా ఇదే సంబంధించినటువంటి అనుమానం అయితే రాకమానదు. చూద్దాం మరి దానం నాగేందర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. అంటే దానం నాగేందర్ ముందుగానే ఊహించి ఉంటాడా, మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళినట్టయితుంటే మళ్ళీ గెలుస్తామన్నటువంటి భరోసా లేకపోతుంటే గెలుస్తామని చెప్పేసి నమ్మకం లేక మరి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నాడు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది ఒక హాట్ టాపిక్. మరి దీనిపైనే చర్చ నడుస్తూ ఉంది. ఇటీవల చేరినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలలో ముఖ్యంగా చాలామంది, ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఆయన పార్టీ మారేందుకు, ఆయనకు అంటే అధికార పార్టీలో చేరినప్పటికీ
ప్రతిపక్షమైనటువంటి ఏ పార్టీలో గెలిచిందో ఆ పార్టీ పైన మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ప్రేమను మాత్రం అట్లనే ఒలకబోస్తూ ఉన్నారు. అంటే రెండు పార్టీల మధ్యలో, అంటే ఒక పక్కన రెండు పడవల మధ్యలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. రెండు పడవల మధ్యలో కాళ్ళు పెట్టి వీళ్ళు ప్రయాణం చేస్తున్నట్టుగానే అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఒక పక్కన ప్రభుత్వానికి బదనం కావద్దు, మరో పక్కన ప్రతిపక్షానికి కూడా బదనం కావద్దు. అంటే పార్టీ మారినటువంటి ఆ నేపథ్యంలో బీఫామ్ ఇచ్చినటువంటి పార్టీ పైన కూడా ఎట్లాంటి విమర్శలు చేయొద్దు. వాళ్ళకు పాజిటివ్గా ఉండాలి, వీళ్ళకి పాజిటివ్గా ఉండాలి. మాకు ఉన్నటువంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో, మిగతా ఉన్నటువంటి ఎట్లయితే ఇల్లీగల్ వ్యాపారాలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా మరి ఇంకా నడవాలి అంటే మరో పక్కన వాటికి ఎట్లాంటి ఆటంకం కలగనట్టు అయితే రెండు పార్టీలతోటి బాగా ఉంటే సరిపోతుంది అన్నటువంటి ఉద్దేశాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. పార్టీ మారినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యేలతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరినటువంటి పరిస్థితి కనబడతలేదు. ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నుంచి మరో పక్కన గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 10 మంది ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎటువంటి లాభం లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క నష్టాన్ని మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే మూట కట్టుకుంటా ఉంది. ఒక పక్కన లోకల్లో ఉన్నటువంటి నాయకులు వీళ్ళ యొక్క రాకని, వీళ్ళ యొక్క చేరికలను వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నటువంటి సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆ సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఇంకొక పక్కన ఒక 10 మంది ఎమ్మెల్యేలు కనుక పార్టీలు చేర్చుకున్నట్టయితే ఇంకా బలంగా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలేమో పార్టీ కూలిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆ సందర్భంలో పార్టీలు చేర్చుకున్నప్పటికీ వాళ్ళు వచ్చినటువంటి ఆ రాకతోటి ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్నటువంటి పార్టీకి కానీ పెద్ద ఎత్తున కూడా చెడ్డ పేరు రావడం జరిగింది. పార్టీలో ఉన్నటువంటి నేతలు కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటే పార్టీలో గతంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు సీనియర్లు సైతం కూడా పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా అదే కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని మొత్తం మరి అనగదొక్కాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా, ఉద్దేశపూర్వకంగా చేస్తా ఉన్నారా, దీని వెనకాల ఇంకా ఎవరుండి నడిపిస్తా ఉన్నారు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ నేతలు కొంతమంది సలహాల సూచనలతో వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది తెలియదు. కానీ ఇప్పటి వరకు హైడ్రాను వ్యతిరేకించిన, హైడ్రాని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, దానం నాగేందర్ వ్యతిరేకించినప్పటికీ ఎక్కడ కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీ స్పందించి ఆయన పని చర్యలకు పూనుకోలేదు. దాని తర్వాత ఫార్ములా ఈ రేసులో సైతం కూడా కేటీఆర్ను మెచ్చుకొని ఇక్కడ హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి ప్రయత్నం చేసిందన్నప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీటిని అన్నిటి కూడా సీరియస్గా తీసుకుంటే నువ్వు సిల్లీగా తీసుకొని మరి బీఆర్ఎస్ పార్టీ పైన ఎందుకు పొగడ్తల వర్షం కురిపిస్తుందని చెప్పేసి ఎక్కడ కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నేత కానీ, పిసిసి కానీ, ఉన్నటువంటి ఇన్ఛార్జి కానీ కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా ఆయన మాటల్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు. మరి ఇప్పుడు ఈ మాటల తర్వాత ఏమైనా సీరియస్గా తీసుకుంటుందా, లేకపోయినట్టయితే ఇది మొత్తం అర్థమైపోయే కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కనుక షోకాజ్ నోటీసులో లేకపోతే సస్పెండ్ కనుక చేసినట్టయితే మళ్ళీ నేను అటువైపు వెళ్ళొచ్చు అన్నటువంటి ప్రయత్నం ఏమైనా దానం నాగేందర్ చేస్తూ ఉన్నాడు అనేది చూడాలి. ఇటీవల మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి అయితే మాత్రం ఆయన ఖచ్చితంగా కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ వైపే వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నప్పటికీ ఇంకా మిగతా ఉన్నటువంటి 9 మంది ఒక పక్కన కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకున్నది ఈ కేసుని. అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఒక పక్కన వీళ్ళకి ఉన్నటువంటి అరకొర సంబంధించినటువంటి సీట్లే 38-39 మంది మాత్రం ఉంటే దాంట్లో ఉన్నటువంటి వీళ్ళందరూ వెళ్ళిపోవడం, ఇదంతా కూడా సీరియస్గా తీసుకునేది బీఆర్ఎస్ పార్టీ కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలకు రానియొద్దని చెప్పేసి వాళ్ళు ముక్త కంఠంతో వాళ్ళని అందరూ తిరస్కరిస్తూ ఉన్నారు. సరే వాళ్ళు వెళ్తారా లేదని రెండో అంశం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళను దగ్గరికి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. రెండోది కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. కోర్టులు మరి రేపో మాపో దీనిపైన తుది తీర్పు వచ్చి కన్ఫామ్గా ఇప్పుడు ఉన్నటువంటి మిగతా 10 మంది పైన వాళ్ళ పైన అనర్హత వేటు పడుతుందో లేదో తెలియదు. కానీ దానం నాగేందర్ పైన మాత్రం ఖచ్చితంగా వేటు పడుతుంది. ఎందుకంటే ఖైరతాబాద్లో ఏమో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేసింది కాబట్టి ఈయన పైన అనర్హత వేటు వేసేటువంటి అవకాశం 200% ఉంది. కాబట్టి అందుకనే మళ్ళీ అంతా కాకుండా నేను గెలిచినటువంటి ఏ పార్టీ బీఫామ్ పైన అయితే ఎమ్మెల్యేలు గెలిచినో ఆ పార్టీ వైపు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యల ద్వారా అయితే అర్థమవుతా ఉన్నది.